హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది నైట్ మేనేజర్ సీజన్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. అండ్ మరీ చెప్తున్నా, ఇది హిందీ నైట్ మేనేజర్ సీజన్ 2 కాదు, అది ఇంకా రాలేదు. ఒరిజినల్ యూకే వెర్షన్ అయిన ది నైట్ మేనేజర్ సీజన్ 2 రివ్యూ అనమాట. సో చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలంటే కనుక, మీకు యూకే నుంచి వచ్చిన ది నైట్ మేనేజర్ సిరీస్ 2016లో వచ్చింది. అది ఒక బుక్ ని బేస్ చేసుకుని తీశారనమాట. దాన్ని రీమేక్ చేసి ఇండియన్ వెర్షన్, అదే హిందీ వెర్షన్ లో ది నైట్ మేనేజర్ సీజన్ 1 2023లో వచ్చింది. అదే అనిల్ కపూర్ గారు వేలో చేశారు. ఇప్పుడు దాని సీజన్ 2 గురించి అయితే ఎటువంటి అనౌన్స్మెంట్లు లేవు. బట్ ఒరిజినల్ వెర్షన్ అయిన 2016లో రిలీజ్ అయిన యూకే వెర్షన్ మాత్రం ఇప్పుడు సీజన్ 2 అయితే వచ్చింది. బట్ ఇది బుక్ ని బేస్ చేసుకుని తీయలేదు భయ్య. సీజన్ 1 మాత్రమే బుక్ ని బేస్ చేసుకుని తీశారు. ఇప్పుడు సీజన్ 2లో జరుగుతున్న కొత్త స్టోరీ ఇదంతా కూడా మేకర్స్ క్రియేట్ చేసుకుని న్యూగా క్రియేట్ చేసి మొత్తం సెటప్ చేసుకున్నారన్నమాట. సో దీన్ని మన హిందీ వాళ్ళు రీమేక్ చేస్తారో లేదో మన నాకైతే తెలియదు. సో చూడాలి. అండ్ ఇందులో కూడా మీకు సీజన్ 1 కి ఈ సీజన్ 2 కి ఒరిజినల్ వెర్షన్ లో 8 years గ్యాప్ ఉంటుందన్నమాట. ఈవెన్ స్టోరీలో కూడా ఆ 8 years గ్యాప్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో అదే విధంగా మరి హిందీలో కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఉంటే కనుక ఇంకా టైం పట్టుద్ది సీజన్ 2 రావడానికి. సో ప్రెసెంట్ అయితే నేను ఒరిజినల్ వెర్షన్ అయిన ది నైట్ మేనేజర్ సీజన్ 2 కి రివ్యూ ఇస్తున్నాను. హిందీ వెర్షన్ తో నాకు సంబంధం లేదు. సో దాని గురించి కూడా ఇందులో అడగొద్దు. ప్రెసెంట్ అయితే ఈ ఒరిజినల్ వెర్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫైనల్ గా ది నైట్ మేనేజర్ సీజన్ 2 అయితే వచ్చింది. ట్రైలర్ చూసి చాలా మంది ఇది కంప్లీట్ గా కొత్త స్టోరీ అనుకుని ఉంటారు. నిజమే భయ్య. సీజన్ 1 కి దీనికి 8 ఏళ్ల గ్యాప్ అయితే ఉంది. లొకేషన్ మారింది, విలన్ గ్యాంగ్ మారింది, మన హీరో లుక్ కూడా మారింది. మరి ఈ కొత్త మిషన్ లో హీరో ఎవరిని వేటాడుతున్నాడు, ఈ కొత్త సీజన్ పాత సీజన్ రేంజ్ లో ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం. స్టోరీ ప్లాట్ వచ్చేసి సీజన్ 1 జరిగిన 8 ఏళ్ల తర్వాత కొలంబియా, సౌత్ అమెరికాలో మొదలవుతుంది. హీరో జోనథన్ పైన్, అదే టామ్ హిడెల్స్టన్ అయితే ఇప్పుడు గూఢాచారిగా కాకుండా, అదే స్పై ఆఫీసర్ గా కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ గా ఒక కొత్త ఐడెంటిటీతో బతుకుతూ ఉంటాడు. కానీ టెడీ డాస్ శాంటోస్ అనే ఒక డేంజరస్ వెపన్ డీలర్ తన కింగ్డమ్ ని కోల్చడానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మళ్ళీ మన హీరోని రంగంలోకి అయితే దింపుతుంది. ఈ కొత్త విలన్ ని డిస్ట్రాయ్ చేయడానికి హీరో వేసిన ప్లాన్ ఏంటి, ఈ మిషన్ లో అతనికి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటన్నదే ఈ సీజన్ 2 స్టోరీ అనమాట. టోటల్ గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే చూడాలి. ఓకే, ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, ఆబ్వియస్లీ బై మీకు కనుక సీజన్ 1 నచ్చితే ఇది కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. కొన్ని సిమిలారిటీస్ అయితే ఉంటాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సిరీస్ అయితే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. నాకైతే వర్కౌట్ అయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే న్యూ విలన్ అండ్ గ్యాంగ్. పాత సీజన్ లో విలన్ చూసుకుంటే మీకు చాలా క్లాసీ విలన్ అయితే ఉంటాడు అనమాట. బట్ ఇందులో మాత్రం కొత్త విలన్ టెడ్డీ చాలా వైల్డ్ గా అగ్రెసివ్ గా ఉంటాడు. అండ్ ఆ గ్యాంగ్ డైనమిక్స్ ఇదంతా కూడా కొంచెం కొత్త క్యారెక్టర్స్ వల్ల సిరీస్ కి ఒక ఫ్రెష్ లుక్ అయితే వచ్చింది. కంటిన్యూషన్ కాదు కాబట్టి. సో దాని పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ కొత్త డ్రామా కూడా క్రియేట్ అయింది అనమాట. అండ్ సినిమాటోగ్రఫీ లొకేషన్స్ చాలా బాగున్నాయి భయ్య. యూరోప్ నుండి సౌత్ అమెరికా సైడ్ కి వెళ్ళడం, సిటీల్లోకి మారింది. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. హాలీవుడ్ యాక్షన్ సినిమా చూస్తున్నా అన్న ఫీల్ అయితే వచ్చింది అనమాట. అదంతా కూడా విజువల్లీ టెక్నికల్లీ సిరీస్ చాలా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అండ్ కాంప్లెక్స్ హీరో, మెయిన్ లీడ్ అయిన హీరో క్యారెక్టర్ ఇప్పుడు పాత మేనేజర్ అయితే కాదు, తను కూడా క్రిమినల్స్ లాగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ చేసింది. స్టోరీ కూడా 8 years ముందుకు వెళ్ళింది. సో తన క్యారెక్టర్ చాలా బాగా డెవలప్ అయింది. తనలో వచ్చిన ఈ మార్పు అండ్ యాక్షన్ సీన్స్ ఇవన్నీ కూడా చాలా క్రియేటివ్ గా చాలా బాగా ఎలివేట్ అయ్యే విధంగా ఉంటాయి అనమాట. సో మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఈసారి ఇంకా బాగా ట్రావెల్ చేస్తాము. అండ్ ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది సిరీస్ మొత్తం కూడా. కొత్త గ్యాంగ్, హీరో గతం అండ్ ఆ పాస్ట్ ఉన్న లింక్ ఇదంతటిని కూడా చాలా బాగా ఇంక్లూడ్ చేస్తారు. చాలా బాగా స్టోరీని డెవలప్ చేసి చూపించారన్నమాట. ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది సిరీస్ మొత్తంలో కూడా. అది బాగా వర్కౌట్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది అదంతా కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లో స్టార్ట్ అయ్యా. కొంచెం కొత్త క్యారెక్టర్స్, కొత్త వరల్డ్ కాబట్టి స్టోరీలోకి వెళ్ళడానికి ఫస్ట్ 2 episodes కొంచెం టైం తీసుకుంటారు. సో దాని పరంగా కొంచెం స్లో అనిపిస్తుంటుంది. అండ్ ఆ డ్రామా కూడా మరీ ఎక్కువ టైం తీసుకున్నారు ఎస్టాబ్లిష్మెంట్ అనిపించింది. ఎందుకంటే సీజన్ 1 ఆల్రెడీ చూసేసాం కదా. సీజన్ 2 లో కూడా మళ్ళీ సెటప్ కి ఎక్కువ టైం తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. సో నాకు అదే కొంచెం స్లో అనిపించింది. అండ్ సీజన్ 1 కంటే కూడా ఇక్కడ ఎమోషన్ కొంచెం తక్కువనే చెప్పాలి. సీజన్ 1 లో ఉన్నంత ఎమోషనల్ డ్రామా అయితే ఇందులో ఉండదు. చాలా లిమిట్ గా ఉంటుంది. ఎక్కువగా యాక్షన్ మరియు స్ట్రాటజీ మీద నడుస్తుంది అనమాట. అండ్ ఇందులో కూడా కొంచెం సీజన్ 1 లో ఉన్నంత క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ అయితే ఇందులో ఉండవు భయ్య. చాలా మిస్ అవుతాయి అనమాట. నార్మల్ గా ఉంటుంది. అండ్ మీరు ఎక్కువగా హిందీ వెర్షన్ చూసి ఇంగ్లీష్ వెర్షన్ చూడకపోతే మాత్రం దీనికి దానికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. ఆ నేటివ్ సెటప్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ గా ఉంటాయి. సో దాని పరంగా కనెక్ట్ అవ్వరు. నేను 2 వెర్షన్లు చూసాను. సో అదే నాకు ప్లస్ పాయింట్. సో అందుకే ఇంగ్లీష్ వెర్షన్ కు ఇప్పుడు నేను సీజన్ 2 కి రివ్యూ పెడుతున్నా, లేదంటే పెట్టకపోదును. అండ్ హిందీ వెర్షన్ అయితే మనం సజెస్ట్ చేసాం మన ఛానల్లో. ఇంగ్లీష్ వెర్షన్ గురించి అయితే మాట్లాడలేదు, బట్ ఉందని తెలుసు, నేను చూశాను కూడా. సో ఇంకా హిందీ వెర్షన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది నాకు. సో అందుకే ఈ వెర్షన్ కోసం అయితే రివ్యూ పెట్టేశాను. సో మీరు కూడా హిందీ వెర్షన్ చూసారా, లైక్ ఇంగ్లీష్ వెర్షన్ చూసారా, లేక నాలాగే 2 చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఈ సీజన్ 2 చూస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మీకు హిందీ వెర్షన్ ది నైట్ మేనేజర్ ఇష్టమా లేదా కూడా చెప్పండి భయ్య. ఇదైతే మీకు ఫ్యామిలీ వాచబుల్ కాదు, అడల్ట్
అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో బెటర్ ఇండివిజువల్గా చూడండి. నాకైతే సిరీస్ నచ్చింది. మీరు కూడా చూద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దెన్ లవ్ యూ ఆల్. బై.